ఒక్క పైసా కేటాయించలే. అయినా వాళ్ళకు సరే చెప్తాను, భారతీయ జనతా పార్టీలో ఆ పద్ధతి లేదు. భారతీయ జనతా పార్టీలో మహిళలను గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ, మహిళల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, మహిళలకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీలో కార్యకర్తలుగా మనందరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషం. ఎందుకంటే అంతా అమ్మవారి స్వరూపం, స్వరూపులు మీరందరూ కూడా. పోలేరమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారమ్మల ప్రతీకలు మీరంతా కూడా. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవిల వారసులు మీరంతా కూడా. అనుమానమే లేదు కదా. మనం చూస్తుంటే కళ ఉట్టిపడుతుంది అంత అమ్మవారి స్వరూపం కాబట్టి చాలా సంతోషం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీ అందరూ చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది. మహిళలు ఏం కోరుకుంటలేరు, మాకు ఇది కావాలి. మహిళలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అన్నది మనం చూస్తున్నాం. ఆది పరమశివుడు అర్ధనారీశ్వరుడు, శివునిలాగా అర్ధ భాగం ఇచ్చే పరిస్థితి లేదు, అర్ధ భాగం ఇవ్వాలనుకుంటలేరు. అంత సమాన భాగం సమాన గౌరవం ఇవ్వాలని చెప్పి మహిళలు మాత్రం కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితి మాత్రమే ఈ సమాజంలో నిర్మాణం కావాలని మాత్రమే ఇలా మహిళలు కోరుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ దేశం యొక్క సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని అంతర్జాతీయంగా చర్చించుకునే స్థితి వచ్చిందంటే నిజంగా ఈ దేశంలో మహిళలుగా ఉండడం అని గొప్పతనం. సృష్టి మీరు తల్లి జన్మనిచ్చింది స్టార్ట్ అయ్యి ఇలా పెంచి పోషించే వరకు కూడా ఒక మంచి ఆలోచనతో ఇలా మహిళలు ఉన్నారంటే ఇంతకంటే శక్తి స్వరూపులు అందరూ కూడా. కానీ రాను మహిళల మీద నిర్లక్ష్యం చేయడము, మహిళలను రావద్దనము, మహిళలను బయటకు పోవడం, ఇంకా అటువంటి మేము చూస్తాం. ఇలా మహిళలు వంటలకే పరిమితం కావాలి, వంట గదికే పరిమితం కావాలని కోరుకుంటారు. అవి కూడా గొప్పతనమే. దాంట్లో కూడా ఇవాళ కరీంనగర్లో యాదమ్మ చూడండి, కరీంనగర్లో యాదమ్మ వంటకే పరిమితమైందేమే, వంటతో వ్యాపారం చేస్తుందేమే, కుటుంబాన్ని పోషించుకుంటుంది. రూము గదికే పరిమితం వంటలు చేసే యాదమ్మ కూడా మోడీ గారికి వంట చేసి పెట్టేటువంటి స్థాయికి ఎగిదానికి కోసం ఆలోచించాడు. అక్కడెక్కడో జగిత్యాల దగ్గర గంగమ్మ బీడీలు చేసి వ్యవసాయ కూలి ఉంటుంది. ఆమె వ్యవసాయ కూలి ఉండి బీడీ చేస్తూ ఉండేటువంటి ఒక గంగమ్మ ఇవాళ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో సెలబ్రిటీ. ఇవాళ తెలంగాణ యాస, భాష, సంస్కృతి మొత్తాన్ని కూడా 60 ఏళ్ల యాదమ్మ ఒక 30 ఏళ్ల యువకుతో పోటీ పడే స్థాయికి వచ్చిందంటే యాదమ్మ గొప్పతనం, మన గంగమ్మ గొప్పతనం. అది మట్టిలో మాణిక్యాలు అంటారు. కాబట్టి దేనైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటిని వెతికి వాళ్ళని ప్రోత్సహించి ప్రయత్నిస్తే అదే గొప్పతనం. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. ప్రీతి హత్య జరిగింది. ఇక ముఖ్యమంత్రి ఆయన కొడుకును అచ్చోసిన ఆంబోద్ దగ్గర రోడ్ల మీద ఒడిపెట్టాడు కేటీఆర్ను. ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే హాస్పిటల్ ఉంటే పోలేకుండా గర్వీట కేసీఆర్ కొడుకు. కేటీఆర్ పేరు ఇయ్యద్దు కదా, మూర్ఖుడి పేరు ఇయ్యద్దు కదా. నేను ఇలా ప్రీతి ఆత్మహత్య చేసుకునేటువంటి పోయి కనీసం పరామర్శించే టైం లేదు నాకు. కానీ అక్కడికి సానియా మిర్జా ఆట ఆడతామంతా పోయి ఎంజాయ్ చేసిండు ఆయన పాపం. అంటే పేదరికము దానిలో కనీసం పట్టించుకునే పాపర ఓరి వీళ్ళందరూ కూడా. కానీ నరేంద్ర మోడీ గారు చూడండి, నరేంద్ర మోడీ గారు అమెరికాలో సీఓల సదస్సు అయింది. వాళ్ళ తల్లి గొప్పదని చెప్పాడు. వాళ్ళ తల్లి పడే బాధలన్నీ చెప్పాడు, వాళ్ళ తల్లి పడే కష్టాలన్నీ చెప్పాడు. లాస్ట్కు నా తల్లి పడ్డ కష్టము ఈ దేశంలో మహిళలు పడద్దు, నాకు ఈ దేశ ప్రధాని అయినటువంటి అదృష్ట అవకాశం నాకు ఆ తల్లి ఇచ్చింది కావచ్చు. కాబట్టి ఈ దేశంలో మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదది, మహిళలకు సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి భావించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ జలజీవన్ మిషన్. అంతకుముందు ఎక్కడ చెరువుల పట్టుపోయి, కుంటల పట్టుపోయి, బోర్ల పట్టుపోయి, కుండలు పట్టుకుని పోయి, బిందెలు పట్టుకుని పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి. మొగల వాళ్ళు నీళ్ళు తీసుకురారు పాపం, వాళ్ళు బాగా కష్టపడతారు కదా పాపం. పోయి బిందెలు పట్టుకుపోయి ఎక్కడ కొన్ని దూరం పోయి, కిలోమీటర్ దూరం పోయి నీళ్ళని పట్టుకొచ్చుకునే పరిస్థితి వస్తే ఇవాళ జలజీవన్ మిషన్ కింద 6 కోట్ల మందికి దేశంలో నల్ల కనెక్షన్లు ఇప్పించి మహిళలను కాపాడే గొప్ప వ్యక్తి
నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం ఆర్థికంగా ఇబ్బంది పడదు మహిళలు అన్నిటిలో ముందుందని చెప్పి ఆలోచనతో కూడా అనేక సౌకర్యాలు ఎర్రకోట మీద కూడా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి ఎర్రకోట మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇవాళ దేశంలో ఇప్పుడు కూడా మహిళలు బహిర్భూమి కోరాలంటే ముందు పడుకునే పరిస్థితి, రాత్రి వెహికల్స్ పోతుంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో స్వచ్ఛ భారత్ మిషన్ పెరిగిన టాయిలెట్స్ నిర్మాణం చేపడతామంటే ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శించినాయి. నరేంద్ర మోడీ గారు ఈ దేశ పరువు చేశాడు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి దేశ ప్రధాని అయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారో ప్రజలు చూసి ఇవ్వాలా అని చెప్పించి హేళనగా మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడారు. ఒక ఎర్ర కోట మీద బాత్రూంల గురించి మాట్లాడతారా? బాత్రూమ్ గురించి మాట్లాడే ప్రధానమంత్రి మాకు వద్దు అని చెప్పి ఒక దశలో విమర్శలు చేసిన ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విమర్శించారు. కానీ ఇలా స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 11 కోట్ల టాయిలెట్స్ వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మించిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. వాళ్ళు ఉదయం లేస్తే మా అమ్మ పొయ్యిల కట్టలు పెడుతుండే, తౌడుతోటి బియ్యం పొయ్యి చేస్తుండే, పొయ్యి కూలిపోతుండే, మళ్ళా మా అమ్మ మధ్యలో రోకలు పెట్టి మళ్ళా తౌడు పెడుతుండే. అందరికి తెలుసా తౌడు అంటే? తెలిసి అందరికి తౌడు పెట్టి ఉనికి పెట్టి కొడుతుండే, మళ్ళా మా అమ్మకు ఆ లోపలికి రోకలు తీస్తుంటే మళ్ళీ పొయ్యి కూలిపోయేది, మళ్ళా మా అమ్మ పొయ్యితో కొట్టేది, మళ్ళీ కూలిపోతుండే. మళ్ళా ఇట్లా మా అమ్మ వాడే బాధలు చూడలేకపోయినాం. మా అమ్మడు సేమ్ నేను కూడా తౌడు తీసుకొచ్చేవాడిని, ఉదయం లేచిపోయి పెండ తీసుకొచ్చేవాడిని పిడికిడి కోసం, నేను కూడా పోయి మేము ఆడలున్నప్పుడు. అటువంటి మామూలు సమస్యను కూడా నరేంద్ర మోడీ గుర్తించినట్టే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మహానుభావుడు ఆయన. తౌడు పెట్టి మా అమ్మ పొయ్యి కొడుతుంటే ఊకే కూలిపోతుంటే మా అమ్మ వాడే బాధ చూడలేకపోయినా, చివరకు మా అమ్మ పొయ్యి ముట్టించిన తర్వాత దాంతో వచ్చే పొగ భరించలేక మా అమ్మ కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంటే భరించలేకపోయాను. కానీ రెండు పొయ్యిల కట్టల నుంచి ఆ పొగ నుంచి మహిళలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పేరు మీద 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ చూడడానికి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా సౌభాగ్య సిమ్ ఉదయం లేస్తే సాయంత్రం చీకటి ఏంటంటే ఒక సీసా బాటిల్లో కిరోసిన్లో పాత బట్ట తీసుకొచ్చి ఆ కిరోసిన్ పైన హోల్ చేసి దాని కింద బట్ట పెట్టి ఆ కిరోసిన్ లో ఆ బాటిల్లో కిరోసిన్ వేసి ఆ బట్ట నానే వరకు బాటిల్ కింద మీద అన్న తర్వాత ఆ బట్ట ముట్టిస్తే ఫస్ట్ వచ్చేది పొగ వస్తుంది. ఆ బట్ట నుంచి వచ్చే పొగ మామూలు పొగ కాదు అది. దాంతో మొత్తం ఆ స్మెల్ తోని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. లాస్ట్ చదువుకుందామంటే కూడా కొన్ని గ్రామాలు ఇప్పటికి కరెంట్ కనెక్షన్లు ఇప్పుడు కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చిన్నపిల్లలు కూడా కళ్ళకి ఇబ్బంది వస్తుంది, మహిళల ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పి సౌభాగ్య స్కీమ్ ఏర్పాటు చేసి ఇవాళ అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరికి కరెంటు కనెక్షన్ చూడండి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విషయాన్ని గుర్తుంచుకోండి. కనీసం ఇల్లులో ఉదయం మొగోళ్ళందరూ కూడా పోతారు, జాబ్ కోసం బయటపడతారు, దేనికోసం దందా కోసం బయటపడతారు. పొద్దున కిరాయి నడుతారు, కిరాయి నడుస్తాడు, పొద్దున పాల షాపులు అడుగుతాడు, కిరాణా షాపులతో అడుగుతాడు. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం సొంత ఇల్లు లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, గుడిసెలో ఇబ్బంది పడుతున్నారు. వర్షపక్ష ఇబ్బంది, చలికాలం ఇబ్బంది, ఎండాకాలం ఇబ్బంది, నీట లేని పరిస్థితిలో ఇప్పటికీ మహిళలు ఇబ్బంది పడుతుందని చెప్పి భావించి దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఇవాళ ఇండ్లు కట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఇలా జన్ధన్ ఖాతా 20 కోట్ల మందికి నేరుగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి జన్ధన్ ఖాతా తెలిపిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇట్లా మాతృవందన యోజన పేరుతోని ఇలా 6,000 రూపాయలు మనం ఇస్తున్నాం. ఇట్లా ఏ స్కీమ్ ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా మహిళల పేరుతున్నట్టే, మహిళల కోసమే అవన్నీ కూడా స్కీమ్స్ అన్ని కూడా. ఇట్లా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మహిళలకు వస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సి అవసరం ఉంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారికి అప్పుడే ప్రధానమంత్రి అయ్యారు, కేసీఆర్ గారు అప్పుడే ప్రధానమంత్రి అయ్యారు. ఇవాళ బేరుజు వేసుకోండి ఒకసారి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో మహిళలకు ఏం చేస్తున్నది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఒక్కసారి బేరుజు వేసుకొని చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో ఒక్క మహిళా మంత్రి లేరు. టీఆర్ఎస్ పార్టీకి మహిళా కమిటీ లేదు ఇప్పటికి కూడా. ఎవరు టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఎవరు ఉన్నారా? అక్క కవితనే, తులమక్కు ఉండే ఎవరు తెలుసు ఎవరికైనా? ఉన్నా కూడా ఎవరు పెడతారు అట్లా.
బయటికి ఆర్డర్ వాళ్ళు పెట్టినా పెడతారు కానీ బయటికి ఆర్డర్ రాడు కనవడంలో పెడతారు మా తులమొక్క లాంటి వాళ్ళు పెడితే తులమొక్క ఆడుకుంటుంది కదా పెట్టరు తులమొక్క అందుకే బయటకు పంపించింది తులమొక్కను తులమొక్క బతుకమ్మ అనద్దు తులమొక్క జై తెలంగాణ అనద్దు తులమొక్క గంభీరంగా స్పీచ్ ఇవ్వద్దు తులమొక్క మాట్లాడితే ఎవరు చప్పట్లు కొట్టద్దు ఎవరు ఇల్లు లేదు తులమొక్క మంచిగా ఎవరు అంతే తెల్లారు అవుట్ అందుకే అవుట్ అయిపోయిందక్క ఎవరంటారే కవితక్క బతుకమ్మ ఆడితేనే చాలా మంచిది కవితక్కనే బతుకమ్మ అంతమంది ఎవరు బతుకమ్మ ఆలే మీరు ఎవరిగా అవతో బతుకమ్మ ఎవరాలే బొడ్డమ్మ ఎవరాలే ఏం చేసింది అన్న కవితక్క బతుకమ్మ పేరుతోని తెలంగాణ కల్చర్ అని పరిస్థితి కవితక్క చాలా సందర్భాలు చెప్పిన బతుకమ్మ అంటే ఒక గౌరమ్మ తల్లి దుర్గామాతలకే పూజిస్తాం అంతకుముందు 10 రోజులు బొడ్డమ్మని ఆడతాం మనం తర్వాత బతుకమ్మని ఆడతాం ఇప్పుడు బొడ్డమ్మకి అంత టైం లేదు మనకి అనుకోండి బతుకమ్మ ఆడతాం బతుకమ్మ అంటే ఎవరినట్టు వాళ్ళు లాస్ట్కి వాళ్ళు ఏమైంది కవితక్క వల్ల ఆ కల్చరే మొత్తం దెబ్బతీసింది ఆ ధర్మాన్ని మొత్తం ఏదైనా చేసే విధంగా ఆ దుర్గమ్మని కించపరిచే విధంగా వివరిస్తున్నారు తెలంగాణ ఉద్యమం పేరుతోని తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా గౌరమ్మను పెట్టి ఇలా బతుకమ్మను ప్రదక్షిణ చేస్తుంటే దాన్ని సహించలేక భరించలేక కవితక్క అనే ఒక తల్లి మహాతల్లి ఇవాళ బతుకమ్మ పేరుతోని చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది హ్యాండ్ బ్యాగ్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది మొబైల్ ఫోన్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించింది తల్లి బతుకమ్మ మీద లాస్ట్ కు ప్లాస్టిక్ పూలు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది ఒక బతుకమ్మ అంటే ఒక విలువ లేకుండా వేసింది వాళ్ళ బతుకమ్మకున్న ప్రాధాన్యతను మొత్తం పూజ తొలగించింది లాస్ట్ కు డిస్కో పాటలు పెట్టి బతుకమ్మ ఆడే రికార్డ్ డాన్స్ పెట్టి బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం రాకముందు బతుకమ్మ పెట్టేవాళ్ళం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పరిస్థితుల్లో బతుకమ్మకే బతుకు లేకుంటే బతుకమ్మకే గౌరవం లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఏ విధంగా గౌరవం వస్తుంది అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఏం లేదు ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలు లేరు మహిళా మంత్రులు లేరు మహిళా కమిటీలు ఉన్నాయి ఇలా భారతీయ జనతా పార్టీలో 30% మహిళలకు కమిటీ ఇస్తాం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత కమిటీ చేసేటప్పుడు కేంద్ర నాయకత్వం ఎంతమంది మహిళలు పెట్టిర్రు 30% మంది మహిళలను పెడితేనే ఈ రాష్ట్ర కమిటీకి జాతీయ పార్టీ ఆమోద ముద్ర వేస్తుంది అందుకే జేసీ గారు ఉన్నారు కొల్లి మాధవ్ గారు ఉన్నారు ఉమారాణి గారు ఉన్నారు కుంజ సత్యవతి గారు ఉన్నారు అంతకుముందు రామాదేవ్ గారు వారు వెళ్ళిపోయారు శోభ గారు వెళ్ళిపోయారు బంగారు శృతి గారు ఉన్నారు జనసేన ప్రధాన పోర్చు టీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఉన్నారు కేంద్ర మంత్రులు 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు 8 మంది గవర్నర్ ఉన్నారు గవర్నర్ చేసామని 8 సంవత్సరాలు 4 రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన 8 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కానీ ఇక్కడ మాత్రం వెళ్ళదు ఇక్కడ ఏమంటే కేవలం ఆయన బిడ్డనే ఇంతవరకు ప్రెస్ వాళ్ళు అడిగారు అందుకని అడిగారు కవితక్కను అరెస్ట్ చేస్తారట ముద్దు పెట్టుకోండి అరెస్ట్ చేయకుంటే ఒక్క వికెట్ కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ ఎవరైతే అవినీతి పడుతున్నారో అందరూ కూడా ఇక పెవిలియన్ పట్టుకుంటే ఎవరు కూడా ఇష్టపడతావా ఇది కవితకి దేనికోసం దండ వేసింది ఏంది ఎందుకు వేసింది దండ ఆ కవితక్కను అరెస్ట్ చేస్తాడో తెలంగాణ సమాజం తల తీసుకుంటుందట తెలంగాణ సమాజం తల వంచదట ఇప్పుడు వంచుతున్నావు తల నీ దొంగ సారా దంద వల్ల దొంగ పత్తాల దంద తెలుసు కదా ఏంటిది తెలుగు ఇంగ్లీష్లో ఏమంటుంది అని క్యాసినో దాని కూడా స్టైల్ గా పేరు కూడా ఆమె చేసేది దొంగ సారా దంద చీప్ లిక్కర్ అంతా అమ్మేది కేసీఆర్కి ఇష్టమైన స్కీమ్ అది ఇవాళ వేసేది దందా 100 కోట్ల దందా చేస్తుందాడా తెలంగాణ ఎప్పుడు తల వంచదట తల వంచుతుంది ఇప్పుడు ఇలా తల దించదట ఇప్పుడు తల వంచుకునే పరిస్థితి ఎక్కడ కూడా మీరు దేశాలు ఇవ్వాలా వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు దేశంలో ఏ రాష్ట్రాలు కూడా అరే కవిత దొంగతనం చేసింది అరెస్ట్ చేశాడు అంటే అన్నారా అప్పుడు మంచి చేసింది పాపం అంటారు ఎవరన్నా నేనన్నా ఎందుకు తరలించాలంటే కేసీఆర్ మూర్ఖత్వం వల్ల కేసీఆర్ బిడ్డ కవిత చేసినటువంటి మూర్ఖత్వం దొంగదండ వల్ల చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో మహిళా దినోత్సవం రోజు తల దించుకునే పరిస్థితి వచ్చింది తల ఎత్తుకునే పరిస్థితి కాదు ఏం చేసింది కేసీఆర్ బిడ్డ దొంగదండ చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీతం ఏనే పరిస్థితి ఇవాళ కేసీఆర్ బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివార్ చేసింది కాబట్టి నేను దొంగదండ చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం దొంగదండ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇవ్వడానికి దండ చేస్తుందా ఆమె దండ వేసి 100 కోట్లు సంపాదించి జీతాలు ఇస్తుందా ఆమె దొంగదండ 100 కోట్లు సంపాదించి తెలంగాణలో డబ్బులు వినియోగిస్తుందా పైసలు ఆమె దొంగదండ వేసి తెలంగాణలో యువతకు నిరుద్యోగ గుర్తిస్తుందా ఆమె దొంగదండ వేసి తెలంగాణ రైతులు రుణమాఫీ చేస్తుందా దేని కోసం చేస్తుంది కుటుంబం కోసం దండ చేస్తుంది
నీ కుటుంబం దండ చేసి ఈ తెలంగాణ ప్రజలను దోచుకొని ఇలా బిచ్చపతికి చేసి కనీసం మహిళలకు కూడా కనీసం ఏం చేయకుండా కనీసం వడ్డీలే రుణాలు ఇవ్వకుండా పౌన వడ్డీ అన్ని పోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏం చేస్తున్నారంటే ఈ మహిళా గ్రూపులు అన్నింటి మంచి ఆలోచన గ్రూప్ ఏర్పడేసుకుంటారు. ఒక గ్రూప్ ఏర్పడేసుకుని మన కాళ్ళ మీద మనం బతకాలి, బతుకుంటూ మనం సమాజాన్ని సేవ చేయాలి, ఇతర మహిళలు సాటి మహిళలు ప్రోత్సహించాలి, సమాజంలో మహిళలు పురుష స్థాయికి మహిళలు ఎదిగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ స్వశక్తి మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరూ కూడా ఒక గ్రూప్ గా తయారైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టు చూపెట్టి వాళ్ళందరూ కూడా బెదిరించి దేనికోసం ఉపయోగించుకుంటారు. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ధర్నా అయితే తీసుకుపోతారు, అధికార పార్టీ ధర్నా అయితే తీసుకుపోతారు, రాష్ట్రాలకు అయితే తీసుకుపోతారు, బహిరంగ సభలు తీసుకుపోతారు. మీరు అధికార పార్టీ బహిరంగ సభలు రాకపోతే బయట గ్రూప్ పైతలియడం మీ మహిళా గ్రూపులు వేట్ అని చెప్పించి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా మీ అందరి సెల్యూడక భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మహిళా కార్యకర్తలు సెల్యూట్. మొన్న చూసిన మనం ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా యాత్ర నాతో పాటు యాత్ర చేస్తుంటే మహిళల మీద బీఆర్ఎస్ పార్టీ గుండెగా దాడి చేశారు. కానీ ఎక్కడ మహిళా మోర్చా కార్యకర్త అడగలే. పోలీసులు దాడి చేశారు, పోలీసు దాడి చేశారు, మహిళా మోర్చా కార్యకర్తలు అడగలే. కాదు చేతులు వెలగొట్టారు, మహిళా మోర్చా కార్యకర్తలు వెనుకరే. ఎంత బరువైనా భరించరు, ఎంత ఇబ్బంది అయినా భరించరు. కాబట్టి భరించి ముందుకు వేరు. ఇవాళ సోషల్ మీడియా కూడా మహిళా కార్యకర్తల మీద ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యంగ్యంగా అసభ్యంగా అశ్లీలంగా ఇష్టానుసారంగా మహిళా మోర్చా మహిళా కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ మహిళా నాయకుల మీద వ్యంగ్యంగా ఎంత హీనంగా కించపరిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా మా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలన రావాలి, పేదల రాజ్యం రావాలి, మోడీ రాజ్యాలే, అవినీతి రాజ్యం రావాలి, ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతా కావాలని చెప్పి అన్ని భరిస్తూ తెగిస్తూ కొట్లాడుతున్న మహిళా మోర్చా కార్యకర్తలకు మహిళా కార్యకర్తలు కూడా సెల్యూట్. అక్కడ నిజంగా గొప్ప వ్యక్తులు అందరూ కూడా, చాలా గొప్ప మీద కూడా నేను చూస్తాను. నేను నన్ను అరెస్ట్ చేస్తుంటే కమిషన్ కార్యకర్తలకు ప్రజా సంగ్రామం చేస్తుంటే మగ పోలీసు వచ్చి మహిళా కథ గుంజుకపోతున్నా కూడా ఒక ఝాన్సీలకు యుద్ధం చేశారు. మేము మహిళలము అని ఎక్కడ భావించాలి, మీరు ఎక్కడు అదే పర్లే వెనకడు ఏలే. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మం కోసం పనిచేస్తే సమాజం కోసం పనిచేసే కార్యకర్తలు చెప్పి మీరు భావించి ధైర్యంగా మీరు ముందు వేయరు. అది మీ గొప్పతనం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మహిళలుగా ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది ఈమె మహిళ కేటీఆర్ కానీ చాలా మంది భావిస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో. మహిళను కించపరిచేవాడు మూర్ఖుడు. మనం చెప్పుకుంటాం మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో, ఎక్కడ సంస్కరించబడతారో అక్కడ దేవతలు నడియాతారని చెప్పండి. సనాతన నుంచి ఆది నుంచి కూడా మహిళలు దేశంలో ఈ సమాజం మంచి గౌరవం ఉంది. భూమాత అంటే భూ దేవుడు అనమనం అంటావా, దుర్గా దేవుడు దుర్గా మాత అంటాం, సరస్వతి మాత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, గోదావరి దేవుడు అన్న మనం, గోదావరి మాత అంటాం, అగ్ని దేవత అంటాం మనం అంటామనవా, వాయు దేవత అంటాం, గాలి దేవుడు అన్న మనం ఏమంటాం, వాయు దేవత అంటాం మనం, సృష్టి మీరే. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప పుట్టుక మీది, ఇంత గొప్ప సృష్టి మీది. మీరు లేకుంటే సమాజం ఉంటుందా, సృష్టి ఉంటుందా ఆలోచించారు ఒకసారి. మీరు లేకుంటే సృష్టి లేదు. కానీ ఇవన్నీ చెప్పుకుంటే కాదు, ఆ స్థాయిలో మీకు సమాన గౌరవం ఇవ్వాల్సిందే, మీ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇవాళ వికారాబాద్లో జరిగిన సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు, చర్యలు లేవు. నల్గొండలో జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. నిర్మల్లో జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. వరంగల్లో జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. హైదరాబాద్ లో జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. 6 సంవత్సరాల పసి పిల్లల నుంచి 60 సంవత్సరాల ముసలి వారి వారు కూడా ఇలా హత్యలు జరుగుతున్నాయి. ఒక్కసారి వచ్చండి, ఇలా ఇంట్లో పెట్టినట్టు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి పోతుందా పోదా అనే గ్యారంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏ అత్యాచారం ఏ హత్య ఎక్కడ జరిగినా కూడా దానికి ఎవరంటే అయితే బీఆర్ఎస్ పార్టీకి గుండాలన్నా అయితే ఎంఐ పార్టీకి గుండాలన్నా వీళ్ళే ప్రధాన కారకులు. ఆ జెండా కండువా వేసుకుంటే ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో మేము చేయొచ్చు అని చెప్పి ఒక క్రిమినల్స్ పెంచి పోషించే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తున్నది. ఎక్కడంటే పాత బస్తీ అంటే ఎంఐ పార్టీ. ఏది ఎంఐ పార్టీ? ఎంఐ పార్టీ అంటే భయపడాలి. పాత బస్తీ, ఓవైసీ, ఎంఐ పార్టీ వీళ్ళు చూస్తే భయపడాలి. మీరు ఆలోచించారు, అక్కడ ఉత్తరప్రదేశ్ లో అజం ఖాన్ రాంపూర్ లో దేశంలో అక్కడ ఉండే వీళ్ళు ఉత్తరప్రదేశ్ అజం ఖాన్,
కాశ్మీర్లో లీడర్ కంటే పోటీగాలు తూపుగాలు అది మేము పార్టీలో ఓఎస్ కుటుంబం. ఉత్తరప్రదేశ్ లో అజం ఖాన్ రాంపూర్ నాదే, నేను తప్ప రాంపూర్ నియోజకవర్గంలో ఎవరు లేరని చెప్పి వీర అమీర్ అజం ఖాన్ తీసుకుపోయి పొక్కలేసి దొక్కితే వాడికి బెయిల్ తీసుకుంటూ పోలేడు. ఇప్పుడు కూడా వాడికి బెయిల్ తీసుకుంటూ పోలేడు అజం ఖాన్ కు. ఇలా రాంపూర్ లో గెలిచింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళ కాశ్మీర్ లో 3 కుటుంబాలే, కాశ్మీర్ లో 3 కుటుంబాలు రాజ్యాలు మాకు ఏం లేదు, మాకు సాటి ఎవరు లేదని చెప్పి కాశ్మీర్ లో ఆ 3 కుటుంబాలు విరవిస్తుండే. ఆ 3 కుటుంబాలు తీసుకుపోయి తలుపులేసి లోపడేస్తే దాని డోర్ తీసుకుంటూ పోలేడు. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం అటు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పక్కా ఈ దేశం కోసం పనిచేసే ప్రభుత్వం, ముఖ్యంగా మహిళలకు గౌరవించే ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వంలో అటువంటి ఒక మహానాయకుని నేతృత్వంలో ఏమైనా పనిచేయడం ఒక అదృష్ట అవకాశంగా భావించాలి. కాబట్టి వాళ్ళ తల్లి యొక్క గౌరవాన్ని చాటే గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. తల్లిని గౌరవించాలి. తల్లి లేకుంటే అంతకుముందు అంత వృద్ధాశ్రమాలేనే, ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. తల్లి తీసుకుపోయి వృద్ధాశ్రమాలు వస్తే స్టైల్ గా భావించిన పరిస్థితులు తెలంగాణ దేశంలో వచ్చినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అటువంటి వృద్ధాశ్రమాలు లేనటువంటి ఒక సమాజ నిర్మాణం జరగాలి మనకు. తల్లిని పెంచి పోషించే తల్లిని కూడా చివరి వరకు లాస్ట్కు ఏదో బిజీ షెడ్యూల్ పేరుతోని తల్లిదండ్రులు చూసుకోకుండా అలా వృద్ధాశ్రమాలకు తరలించేటువంటి ఆ పుట్టిన వాడు మనిషి కాదు, రాక్షసుని కంటే వాళ్ళ అధ్వానమైన జీవితం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మా అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహిళా కార్యకర్తలుగా మీరందరూ మాతో సమానంగా ముందు వాళ్ళు ఇప్పుడు సమానంగా మాకంటే ఎక్కువ పోతున్నారు తెలుగుదేశం. అందుకే మా అక్క చెప్పిన సీట్లు గ్యారెంటీ ఇస్తాం మీకు. సీట్ల విషయంలో కూడా మనం ఎటువంటి సాధిస్తున్నాం మనం. కాబట్టి మనందరం కూడా వాస్తవ విషయాన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో మొదలుతాం. ఎందుకంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేసినామా లేదా? ద్రౌపది ముర్ము అంతకుముందు తెలుసా మీకు ఎవరికైనా? కానీ మీ దాంట్లో ఎవరైనా ఏమైనా కావచ్చు. భారతీయ జనతా పార్టీలో ఇది అవకాశం. ఎందుకంటే చూస్తాం కదా గతంలో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త కూడా ఇలా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త కూడా దేశ ప్రధాని కావచ్చు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త కూడా రాష్ట్రపతి కావచ్చు. కాబట్టి మీరు అందరూ అవకాశాలు అందరు నారాయణ దగ్గర కూడా మేము మహిళలము ఒక్క మహిళా దినోత్సవం రోజే మేము మాట్లాడుకోవాలి. ఇక రేపరిచి మళ్ళా మా బిజీ మేము మహిళలమే మర్చిపోండి, మేము మహిళలమే అనే రావాలి మీరు లోపల. కాబట్టి మీరు సమాన స్థాయికి ఎదగాలని చెప్పి సెమినార్లు పెట్టి సమావేశాలు పెట్టి ఒక మహిళా దినోత్సవం రోజున సమావేశం మనం సెమినార్లు పెట్టుకుంటే అయ్యే పని కాదు. మీరు మీలో భయం పోవాలి. మేము ఇంటికే పరిమితం కావాలని చెప్పి ఆలోచన మీలో పోవాలి. మేము వంటగదికే పరిమితం కావాలని చెప్పి ఆలోచన పోవాలి. మేము బయటికి వెళ్తే మా మొగోళ్ళు ఏమనుకుంటారో, మా భర్త ఏమనుకుంటారో అని చెప్పి ఆ మహిళకి వెళ్ళి బయట రావాలి. అట్లాంటి తిండి పెట్టకుండా ఎండబెట్టకూరి పాపం. మా అక్కడికి మన ప్రజా సంగ్రామ పోతుంటే ఆ ఇద్దరు వచ్చారు అంటే ఏమైనా అన్న మనం యాత్ర చేస్తామే ఊగా ఇంట్లో సదాయిస్తుంది అని చెప్పంటారు. కానీ తిండి మాత్రం దొరుకుతలేదని అని చెప్పంటున్నారు. కోవిడ్ అప్పుడు కూడా చాలా మంది మహిళలు పెట్టారు. కోవిడ్ అప్పుడు కూడా నేను చూసిన. కోవిడ్ అప్పుడు మోడీ గారు లాక్డౌన్ పెట్టిన తర్వాత ఇబ్బంది పడ్డది ఎవరు? పొద్దున సాయంత్రం రాత్రి 3 వంటలు చేశారు. టిఫిన్లు స్నాక్స్ ఒక వీడియో పెట్టింది. ఒక వీడియో పెట్టింది, సార్ మోడీ గారు తొందర లాక్డౌన్ తీసేయండి, ఈ పొద్దున్న లేచి వీళ్ళని సాధనగా మర్చిపోతున్నాను నేను. ఓడు చికెన్ అంటుండు, ఓడు మటన్ అంటుండు, ఓడు అదంటుండు ఇదంటుండు, వశపడిస్తలేదు సార్, ఈ వంటలు చేయలేదు సార్, తొందర లాక్డౌన్ తీసేయండి సార్. అప్పుడు కూడా బాధపడ్డది మహిళలు. నిజంగా మీ గొప్ప జన్మ. నిజంగా కష్టాలనే మీరే భరిస్తారు. ఇంకొక విషయం చెప్తున్నాను, చనిపోతే కూడా మీరు ఎంత ధైర్యం అంటే మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళు బతకలేరు. ఎందుకంటే ఏం లేదు వాళ్ళకు, నెక్స్ట్ వాళ్ళకు మా బాధ్యత లేదు వాళ్ళకి. హ్యాపీగా ఉంటే విక్తరాలు. కానీ మగవాళ్ళు చనిపోయాక ఆడవాళ్ళు బతకలేరు. ఆడవాళ్ళు బతారు, మగవాళ్ళు బతకలేరు. కానీ ఆడవాళ్ళు చనిపోయాక పరిస్థితి ఏంది వాళ్ళ అంటే అంత గొప్ప ధైర్యం. మీరు తక్కువ చేసుకుంటారు, మహిళలంతా తక్కువ చేసుకుంటున్నారు. మహిళా దినోత్సవం పెట్టేది అసలు మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ఒక్కరోజు మహిళా దినోత్సవం పెట్టి మహిళల బాధలు చెప్పుకోవడము, మహిళల కష్టాలు చెప్పుకోవడము, మహిళ ఇట్లుండాలి అట్లుండాలంటే ఒక్కరోజే పరిమితం అవుతున్నారు. ఆ ఒక్కరోజే మహిళలు గౌరవించబడుతున్నారు. ఆ ఒక్కరోజే మహిళా దినోత్సవం చేసుకోవడం, ఒక్కరోజే మహిళల గురించి ఆలోచిస్తున్నారు మనం.
ఆ ఒక్కరోజే మహిళా సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఆ ఒక్కరోజే నాలాంటి నాయకులు వచ్చి మహిళలకు ఇది చేస్తాం అది చేస్తాం చెప్తున్నాం. ఇలా ప్రభుత్వం వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం పిల్లలు మహిళ మర్చిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మహిళా దివసం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మనందరం కూడా సమాన స్థాయికి ఎదగాలని చెప్పి ఆలోచిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పకుండా నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి మీరే ప్రధాన కారణం కావాలి, మీరే ప్రధాన భూమిక పోషించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇవాళ మహిళలకు అన్యాయం జరుగుతుందో, మహిళలకు అగత్యాలు జరుగుతున్నాయో దాన్ని ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల ముందు ఉండాలి. ప్రీతి ఆత్మహత్య హత్య జరిగిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు పోయి నిమ్స్ హాస్పిటల్లో ధర్నా చేసి పోలీసులు లాఠీచార్జీలు దెబ్బతిని మార్నింగ్ 4 వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్ గొప్ప కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ ఓరు. నేను వాళ్ళ ఇంటికి పోతే సార్ మమ్మల్ని అనుకునే మహిళా మోర్చా కార్యకర్తలే సార్, మా కన్నా కూడా భారతీయ జనతా పార్టీ వేస్తారని చెప్పండి. చివరకు ప్రీతి జనపతి కూడా కనీసం మాట్లాడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి 10 లక్షలు నష్టం. 10 లక్షలు దేనికి ఇస్తారు? 10 లక్షలు నీ బిడ్డ వాచమో 20 లక్షలు, ప్రీతికి నష్టపరైతే 10 లక్షల రూపాయలు. కుక్క చనిపోతే కుక్కతోని ఖర్చు వచ్చిన బాబు చనిపోయాడు. ఏంటంటే 8 లక్షల రూపాయలట. ఏమి బిడ్డ 100 కోట్లు పెట్టాడు, దండ చేస్తుంది 100 కోట్లు. ఇంకా పత్రాలు బయటకు వస్తుంది. పత్రాలు ఎంత ఎన్ని కోట్లు పెట్టింది తెలియదు. ఇంకా కొడుకు డ్రగ్స్ దందా, బిడ్డ పత్రాల దందా, అల్లుడేమో భూ కబ్జాల దందా, ఇంకొక బియ్యంలో సరిగొట్టుకూడదు అని కమిషన్ల దందా. ఈ దందాలే. అందుకే దయచేసి మీ అందరికీ చూస్తున్నా, మనం ఈ 8 నెలల పాటు మీరందరూ కూడా మహిళా మోర్చా కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ కూడా ఇంటింటి తిరగండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజానికి వివరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు బతకలేరు, మహిళలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇంకెక్కువ మారితే మహిళలకు అవసరం చట్టం తీసుకొస్తారు. ఎవరైతే మహిళల మీద అత్యాచారాలు చేస్తారో, ఎవరైతే అగాత్యాలు పాల్పడతారో, ఎవరు రేపులు చేస్తారో, ఎవరు కిడ్నాప్ చేస్తారో వాళ్ళకు ప్రోత్సాహకర బహుమతులు ఇస్తాడు ఈ మూర్ఖుడు. అట్లా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత కూడా ఇప్పుడు నేను బర్త్ సర్టిఫికేట్ కూడా సేమ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అది ఇబ్బంది పడే ఎవరు? మహిళలు ఇబ్బంది పడుతుంది. దానిలో కూడా బర్త్ సర్టిఫికేట్ మహిళల పేరు వస్తుంది, అవునా కదా? మహిళల పేరు వస్తాయి కదా. రేపు దొంగ కేసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కూడా అందరు నోటీస్ వస్తాయి మళ్ళీ అందరికి. అసలు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్లు 30,000 సర్టిఫికేట్లు 30,000 సర్టిఫికేట్లు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలో దొంగ సర్టిఫికేట్లు వచ్చినాయి. రద్దు చేస్తామంటే మరి కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కదా, మరి నువ్వు పీకి పక్క రాజీనామా లేదా? ఇదే వేరే మంత్రి అయితే వేరే తోడైతే ఇప్పుడు రాజీనామా చేస్తుంటే చదవా? నీ కొడుకే దండ, నీ కొడుకే గారు కారణం, నీ కొడుకే ప్రధాన కారకుడు కదా. ఓల్డ్ సిటీలో 30,000 సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు దొంగ వచ్చినాయంటే ఎంత ఘోరమో ఒక్కసారి వచ్చాయి. దాని డెత్ సర్టిఫికేట్ 5,000 సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్ 5,000 సర్టిఫికేట్లు. అంటే డెత్ సర్టిఫికేట్తోని ఇలా ఉన్నా నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇలా మీరు ఎవరన్నా నా ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. నాకు ల్యాండ్స్ ఉంటే నా ప్రాపర్టీస్ మొత్తం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక బర్త్ తీసుకొని అమెరికా అవ్వచ్చు, లండన్ అవ్వచ్చు, లేదా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీడికి వచ్చి దొంగ బర్త్ తీసుకొని ఇక్కడ నివాసం ఉండొచ్చు. అందుకే చాలా సందర్భాలు సర్జికల్ స్ట్రైక్ చేస్తారు. కొంతమంది నన్ను జోగా తీసుకున్నారు. ఇవాళ బయటపడ్డది ఇవాళ 30,000 సర్టిఫికేట్ అంటే ఇలా పాత బస్సులో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి. కేవలం సర్టిఫికేట్ మాత్రమే బయటకు వచ్చినాయి. ఇంకా ఎన్ని చీకటి దందాలు వస్తున్నాయి పాత బస్సులో, ఎంతో జరగరా నోరు దండాలు వస్తున్నాయో. పాత బస్సులో